ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:20 తర్వాత జరగబోయేది ఇదే. రాత్రి 7 గంటల సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. 20 నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఇక ఛానల్లో వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు ఉదయం చాలా ప్రత్యేకమైన వైబ్రేషన్ ప్రారంభమవుతుంది. సూర్యోదయం క్షణంలోనే ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మకర రాశిలో సేద తీరుతూ మీ రాశి లగ్నానికి నిశ్శబ్దంగా ధరిస్తూ ఉంటుంది. ఇది మీ యొక్క జీవితంలో స్థిరత్వం, ఆలోచనల్లో స్పష్టతను మీకు ఇస్తుంది. కానీ ఇదే సమయంలో చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తూ మీ పంచమ స్థానంలో ఉన్నందువల్ల మనస్సులో కొంత గందరగోళం, కానీ ఆత్మలో ఒక అద్భుతమైన ప్రశాంతతను కూడా తీసుకొని వస్తుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీరు చేసే పనులు, ఆలోచనలు, ప్రార్థనలు, సమయంలో చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పుతాయి. కాబట్టి ఈ సమయంలో వృద్ధంగా వదిలిపెట్టకండి. ఉదయం కాస్త పశ్చిమ దిశ వైపు చేస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఓం శనేశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి. ఈ రోజు అంతా మీ చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి. ఒక గ్రహ పరిస్థితులు చెప్తే సంకేతాలు గనుక గమనిస్తే ఈరోజు కన్యా రాశి వారికి ముఖ్యమైన ఈ 3 గ్రహాలే దిశ చూపిస్తున్నాయి. ఆ గ్రహాలు శని, గురు, చంద్రుడు. శని మీ యొక్క స్థితిని గమనిస్తే మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఈరోజు మకర రాశిలో 29 డిగ్రీల వద్ద ఉంటూ క్రమంగా కన్యా రాశి ప్రవేశానికి ముందు గడియ లెక్కిస్తుంది. ఇది అంటే శని మీ మీద దృష్టిని తిరిగి కేంద్రీకరిస్తున్నటువంటి క్షణం. ఇలాంటి సమయంలో కన్యా రాశి వారు కొంత ఆలోచనలో మునిగిపోతారు. గతం గురించి ఎక్కువగా తలవంచుకుంటారు. కానీ శని చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంటుంది. నీ కర్మలు సరైనప్పుడు సమయం నిన్ను పరీక్షించదు అని శని భగవానుడు మీకు చెబుతున్నాడు. అలాగే గురు గ్రహ బల ప్రభావాన్ని గమనిస్తే ఈరోజు మిథున రాశిలో 12 డిగ్రీల వద్ద పంచమ స్థానంలో ఉన్నాడు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.